హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ డేలో 11th ఇంటర్నేషనల్ యోగా డే గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎవ్రీ ఇయర్ జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దీన్ని ఎవరు డిక్లేర్ చేశారంటే ఇండియా రికమెండేషన్ బేస్ చేసుకొని డిసెంబర్ 11, 2014 యుఎన్జిఏ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇది 2015 నుంచి అమలులోకి రావడం జరిగింది. సిన్స్ 2015 ఇది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ ఇయర్ 2025 థీమ్ ఏంటంటే యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనేది దీని థీమ్. ఇది ఇంపార్టెంట్, ఎగ్జామ్స్ లాగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఈ ఇంటర్నేషనల్ యోగా డేని అకేషన్ బేస్ చేసుకొని ఏపీ గవర్నమెంట్ అయితే ఒక ప్రోగ్రామ్ని, యోగాంధ్ర ప్రోగ్రామ్ని ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా 2 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ని ఇది క్రియేట్ చేయడం జరిగింది. ఒకటి ఏంటంటే 3.07 lakh పీపుల్ ఒకేసారి యోగాసనాస్ పర్ఫామ్ చేసి ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ని క్రియేట్ చేశారు. ఇది ఎక్కడ చేశారంటే ఆర్కేబేస్ విశాఖపట్నం నుంచి భీమిలి వరకు 28 కిలోమీటర్ల పొడవున ఒకేసారి ఈ 3 lakhs పీపుల్ మొత్తం కలిపి ఒకేసారి యోగాసనాస్ పర్ఫామ్ చేసి దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇంతకుముందు వచ్చేసి ఈ వరల్డ్ రికార్డు గుజరాత్ చేసిందన్నమాట. సూరత్లో గుజరాత్లో ఈ వరల్డ్ రికార్డు ఉన్నింది, గిన్నిస్ రికార్డు ఉన్నింది. ఇక్కడ 1.47 lakh పీపుల్ ఒకేసారి పర్ఫామ్ చేశారు. సో ఇప్పుడు వచ్చేసి ఈ రికార్డ్ని యోగాంధ్ర ప్రోగ్రామ్ అనేది సర్పాస్ చేయడం జరిగింది. నెక్స్ట్ 22,000 మంది స్టూడెంట్స్ 108 సూర్య నమస్కారాలని 108 మినిట్స్లో 108 మినిట్స్లో కంప్లీట్ చేయడం జరిగిందనమాట. సో ఇదొక గిన్నిస్ వరల్డ్ రికార్డుగా క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో 11th ఇంటర్నేషనల్ డే ఫుల్ డీటెయిల్స్. థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.